కుబేరుడు సంపదలకు దేవుడు. తన సంపదపై చాలా గర్వపడేవాడు. ఒకసారి అతను ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి చాలా మంది ప్రముఖులను ఆహ్వానించాడు. శివుడిని కూడా తన ఇంటికి వచ్చి విందులో పాల్గొనమని కోరాడు. శివుడు రాలేను అని, కానీ తన కుమారుడు గణేశుడు వస్తాడని చెప్పాడు. కుబేరుడు అంగీకరించి విందు ఏర్పాట్లు మొదలుపెట్టాడు. మరుసటి రోజు ప్రజలంతా కుబేరుడు సంపద, విందు చూసి ఆశ్చర్యపోయారు. గణేశుడు భోజనం చెయ్యటం మొదలుపెట్టిన తర్వాత అతను తింటూనే ఉన్నాడు. ఎంత తిన్నా ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పాడు. కుబేరుడు ఏమి చెయ్యాలో అర్థం కాక శివుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. శివుడు గణేశుడికి ఒక పిడికెడ అన్నం పెట్టి అది తింటే ఆకలి తీరుతుందని చెప్పాడు. గణేశుడు ఆ అన్నం తిన్న వెంటనే అతని ఆకలి తీరిపోయింది. ఈ కథ ద్వారా సంపద కన్నా జ్ఞానం, వినయం చాలా ముఖ్యం అని తెలుస్తుంది. మనం ఎంత సంపన్నులమైనా వినయంగా ఉండటం, జ్ఞానాన్ని పెంచుకోవటం చాలా అవసరమని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.